రామకృష్ణారావు గారు నిన్న ఒక ప్రకటన చేసిండు. స్వీపర్కు 2 లక్షల వేతనం అంటున్నాడు. ఇలా స్వీపర్లకు 2 లక్షల వేతనం అన్న రామకృష్ణారావు ఈ రాష్ట్రంలో పార్ట్ టైం కాంటిజెంట్ ఎంప్లాయీస్కి ఎంత దొరుకుతున్నది? స్కూళ్ళల్లో గంటలు కొట్టేటువంటి ఒక నిరుపేద పార్ట్ టైం ఉద్యోగికి ఎంత దొరుకుతుంది? 4,000 రూపాయలు తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు పార్ట్ టైం కాంటిజెంట్కి సంబంధించి. అవునండి, ఈ తెలంగాణలో ఒక 2 లక్షలు ఒకళ్ళకి అని చెప్పి ఈ రోజు ఏదైతే సిఎస్ గారు అన్నారో, ఏమండి ఈ రోజు ఆశా వర్కర్స్, అంగన్వాడీ వర్కర్లు, కేజీబీబీ అవును, KGBB టీచర్స్ వాళ్ళు, అవుట్ సోర్సింగ్ వాళ్ళు దయనీయమైన స్థితిలో మరి వేల మంది ఉన్నారు కదండి. మరి ఆ రకంగా ఎందుకు మాట్లాడిస్తున్నారు? ఎందుకు ఈ ప్రస్తావన వచ్చిందంటే ఇటీవల పిఆర్సీ లేట్ అయిపోయింది, ఉద్యోగులంతా ఆగ్రహంతో ఉన్నారు, పెన్షనర్లంతా ఆగ్రహంతో ఉన్నారు, మా పిఆర్సీ కావాలని ఉద్యమాలు చేస్తా ఉన్నారు. నేనే చెప్తున్నాను, అడ్డుకునే కుట్రలో భాగం ఇది. సంఖ్యలో ఉన్న వాళ్ళని వదిలిపెట్టి ఒకరిద్దరిని హైలైట్ చేసి పిఆర్సీ వచ్చే మూమెంట్ లో ఈ రకమైన ఆకునూరు మురళి గారు ఉపాధ్యాయుల జీతాలు ఎక్కువ చెప్పి మొన్న మెడికల్ అండ్ హెల్త్ కార్యాలయం దగ్గర ఆశా వర్కర్లు అందరూ వచ్చి అవును మొన్న ధర్నా చేశారు. చాలా పెద్ద ఎత్తున చేశారు వాళ్ళందరూ, మహిళలందరూ కూడా వచ్చి వాళ్ళ డిమాండ్ ఏందండి? వాళ్ళ డిమాండ్ ఏది గొంతెమ్మ కోరికలు కాదు, జూబ్లీ హిల్స్ లో ఇల్లీమని కాదు, గచ్చిబౌలిలో వాళ్ళకేం ప్లాట్ కాదు. వాళ్ళు అడిగింది ఏంటంటే మా వేతనం నెల ఇవ్వండి. 3 నెలలుగా మాకు వేతనాలు వస్తలేవు, వేతనాలు సరిగ్గా చెల్లించండి, మాకు మేనిఫెస్టోలో 18,000 రూపాయలు ఇస్తామని చెప్పిండ్రు, ఇవ్వండి. ఇలా 10,000 ఇస్తున్నారు కదా, మీరు 10,000 కంటే తక్కువ తీసుకుంటున్నటువంటి వేతనం ఉన్న వాళ్ళు ఇక్కడ ఉండగా వేల మంది ఆశాలు, అంగన్వాడీలు వాళ్ళ సమస్యను పరిష్కరించకుండా ఏదో విద్యుత్ శాఖలో పనిచేస్తున్నటువంటి ఒక అటెండర్కు 2 లక్షలు వస్తున్నాయని తప్పుడు ప్రచారం చేసి ఇవాళ అటెండర్లకు 2 లక్షలు అంటే ఏదో మా సమాజంలో ప్రజల్లో ఒక చేసి వ్యతిరేకత పెంచి, అంటే ఇటు ప్రజలను ఉద్యోగుల మధ్య ఒక వైరం పెంచి ఈ 2 వర్గాల మధ్య యుద్ధం చేయించాలనేటువంటి ఒక కుటిల నీతి గతంలో ఉందా సార్? మీకు ఐడియా ఉంది కదా, ఇలాంటి ఆలోచనలు ఉన్నాయా గతంలో? అట్లా చెయ్యరు ఉద్యోగులు, ఉపాధ్యాయులు అంటే ప్రభుత్వంలో భాగం. వి ఆల్ ఆర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ గవర్నమెంట్. ఇలా గవర్నమెంట్ పక్కకు పెట్టి మమ్మల్ని చూడడానికి వీల్లేదు. మేము ప్రభుత్వంలో ఒక భాగం. మమ్మల్ని బదనాం చేస్తే ప్రభుత్వం బదనాం అయిపోతుంది.